జగిత్యాల జిల్లా ధర్మారం సమీపంలోని ఓ పెట్రోల్ బంకులో మద్యం గంజాయి మత్తులో పోకిరీలు వీరంగం సృష్టించారు. అంతకుముందే పలువురితో గొడవపడి పెట్రోల్ బంక్ చేరుకున్న యువకులు అక్కడికి వచ్చిన వరంగల్కు చెందిన విద్యార్థుల ముందే నానా హంగామా చేశారు. అటు బస్సు డ్రైవర్తో పాటు విద్యార్థులతో గొడవకు దిగారు. స్టూడెంట్స్ అంతా కలిసి ఎదురు తిరిగారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. విద్యా సంస్థతో పాటు పెట్రోల్ బంక్ యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక జగిత్యాల జిల్లా ధర్మారం సమీపంలో ఒక పెట్రోల్ బంకులో మద్యం మత్తులో ఉన్న కొంతమంది అటు గంజాయి కూడా సేవించినట్టుగా తెలుస్తోంది. కొంతమంది పోకిరీలంతా కూడా వీరంగం సృష్టిస్తున్నారు. అటు బస్సులో అంటే కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ తో వారి ఇరువురు కూడా గొడవకు దిగుతున్న దృశ్యాలు కూడా మనం సీసీటీవీ ఫుటేజ్ లో చూస్తున్నాం. అసలు ఏం జరిగింది, గొడవకు గల కారణాలు ఏంటి, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అసలు ఏం జరిగింది, గొడవకు గల కారణాలు ఏంటి? పూర్తిగా మద్యం మత్తు లోపల గంజాయి సేవించడం వల్లనే ఈ గొడవకు దారి తీసినట్టుగా అయితే తెలుస్తున్నది. జగిత్యాల జిల్లా ధర్మారం మండలంలోని ఓ పెట్రోల్ బంక్ లోపల ఇప్పుడు గొడవ పడుతున్నటువంటి సీసీ ఫుటేజ్ యొక్క విజువల్ సోషల్ మీడియా లోపల వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఆ మద్యం మత్తుతో పాటుగా మా గంజాయి సేవించడం వల్లనే అంతకుముందే కొంతమంది వారితో గొడవ పెట్టుకున్న తర్వాత పెట్రోల్ బంక్ కు అక్కడికి చేరుకున్నటువంటి యువకులు, అక్కడికి వచ్చినటువంటి ఆ వరంగల్ లోపల ఉన్నటువంటి ఒక విద్యా సంస్థకు చెందినటువంటి విద్యార్థులు అక్కడికి రావడం జరిగింది. ఆ డీజిల్ పోసుకునేటువంటి సమయం లోపల అప్పటికే ఇటు గంజాయి మత్తు లోపల ఉన్నటువంటి ఆ విద్యార్థుల ముందే ఈ గంజాయి సేవించినటువంటి వీరు మొత్తం హంగామా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అటు బస్సు డ్రైవర్ తో పాటుగా విద్యార్థులతో గొడవకు దిగి విచ్చలవిడిగా ప్రవర్తించడంతో ఇటు బస్సు లోపల ఉన్నటువంటి స్టూడెంట్ అంతా కూడా కలిసి వారిపై తిరగబడడంతో అక్కడి నుంచి వాళ్ళు వెళ్లిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం విద్యార్థులంతా మూకుమ్మడిగా ఒక్కటిసారిగా తిరగబడడంతో వాళ్ళంతా అప్పుడు గొడవ ఎక్కువ కాకుండా తమ మీదకి వస్తుందన్నటువంటి నేపథ్యం లోపల అక్కడి నుంచి వెళ్లిపోవడం కూడా జరిగింది. అయితే ఇదంతా మొత్తం కూడా అక్కడ సీసీ ఫుటేజ్ లోపల రికార్డ్ కావడంతో ఘటనపై పోలీసులు ఏమైనా రియాక్ట్ అయ్యారా? ఇప్పుడే ఇది సోషల్ మీడియా లోపల వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇది ధర్మారం మండల పరిధి లోపల ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంక్ దానికి సంబంధించి సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంతక ఆ యువకులు ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు నిజంగానే గంజాయి సేవించారా లేదంటే మద్యం మత్తులో ఉన్నారా అనేటువంటి కోణంలో పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక జగిత్యాల జిల్లా ధర్మారం సమీపంలో ఒక పెట్రోల్ బంకులో అటు మద్యం సేవించి అదేవిధంగా గంజాయి మత్తులో కొంతమంది పోకిరీలు అక్కడ గొడవకు దిగిన దృశ్యాలు మనకు సీసీ ఫుటేజ్ లో కనిపిస్తున్నాయి. అటు కాలేజ్ స్టూడెంట్స్ తో ఇరువురు కూడా గొడవకు దిగారు. అక్కడికి పోలీసులు కూడా చేరుకొని వారందరినీ కూడా గొడవనైతే సద్దుమణిగించారు అని చెబుతున్నారు. మరి దీనికి సంబంధించి మరి ఎవరికైనా ఈ గొడవలో ఎవరికైనా గాయాలయ్యాయా, వారి పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి నెలకొంది.